సరే, ఏదైతే కేసీఆర్ పదే పదే 2019 ఎన్నికల టైంలో ఒక మాట చెప్పారు, ఏదైతే మోసపోతే గోసపడతాం. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో ఉందనుకోవాలా? అంటే వాస్తవానికి ఈ రెండు జాతీయ పార్టీల యొక్క వ్యవహార శైలి మనం చూస్తున్నప్పుడు 2023 ఎలక్షన్స్ తర్వాత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు అమలు చేయకుండా, మరోవైపు ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే కూడా కేంద్రం నుంచి నయా పైసా ఇక్కడికి రాకపోవడం, గతంలో విభజన జరిగిన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను చాలా పెండింగ్ ఉంటే వాటిని కనీసం సాధించేటటువంటి పరిస్థితి లేకపోవడం, వాటి గురించి ఎవరు కూడా నోరు మెదపకపోవడం, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏనాడు పార్లమెంట్లో కానీ లేకపోతే వాళ్ళ మంత్రుల దగ్గరికి పోయి ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకంగా సాధించుకోవాలనే ఆలోచన లేకపోవడం, అటువంటి ప్రయత్నాలు లేకపోవడం. మరోవైపు ఈ మధ్య కాలంలో ఈ గోదావరి బనకచెర్లకు సంబంధించి ఈ రెండు పార్టీల యొక్క వ్యవహార శైలి మనం చూసినప్పుడు కేసీఆర్ గారు ఏదైతే చెప్పినరో, మనం ఒకసారి మోసపోతే గతంలో దశాబ్దాలుగా మోసపోయినాం, గోసపడినాం, మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుద్దని ఏదైతే చెప్పినరో అది వాళ్ళ కళ్ళకు కట్టినట్టు మన ముందు కనబడతా ఉంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది, బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఒకటి మిత్రమా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఎవరు కూడా ఆడ పోయి మాట్లాడటం లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు ఢిల్లీలో చేయగలిగేదేం లేదు, ఉత్సవ విగ్రహాలుగా కూర్చొని పార్లమెంట్కి పోయొచ్చి ఆడేమైనా వాళ్ళ కోటీలు ఉంటే సాయంత్రం పూట దావతులు తీసుకోవడానికి పనికొస్తారు. పార్లమెంటు సభ్యుని హోదా వచ్చింది తప్పితే వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఓ ప్రణాళిక వేసుకొని ఢిల్లీకి పోయి ఆ మంత్రులను కలిసి వాళ్ళు చేయగలిగే శక్తి కూడా ఏం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీలకు సంబంధించి ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళెవరు ఆడ ఢిల్లీలో వీళ్ళని దేకేది ఎవరు లేదు, వీళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళు ఏదైనా ప్రత్యేకమైన ప్రతిపాదనలు తీసుకుపోతే అక్కడేదో మంత్రులందరూ వీళ్లకు సానుకూలంగా స్పందించి తెచ్చేటువంటి శక్తి ఉన్న వాళ్ళు కూడా కాదు. అయినా కానీ బేసికల్ ఏంటి, ప్రజలు మనకు ఓట్లు వేసిండ్రు, పార్లమెంట్ సభ్యుని స్థానాన్ని కల్పించిండ్రు, దాని ద్వారా తెలంగాణ కోటల కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ ఇద్దరు మంత్రులైనరు. కాబట్టి మా రాష్ట్రానికి సాధారణంగా అన్ని రాష్ట్రాలకు జరిగే పద్ధతిలో కాకుండా కొత్త రాష్ట్రం అంటే 10 సంవత్సరాలు అయింది, బట్ స్టిల్ అనేకమైనటువంటి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు పెండింగ్ ఉన్నాయి. అవి కాకుండా వాళ్ళ వంతుగా, వాళ్ళ బాధ్యతగా ఏదో గొప్పదైన ప్రేమ చూపిస్తారు కాబట్టి ప్రత్యేకంగా తెద్దామనే ఆలోచన నెంబర్ 1 లేదు. పునర్విభజన చట్టాన్ని హామీలకు పోతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నుంచి మొదలుపెట్టి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి వాళ్ళు ఏదో ఇచ్చారు, అది ఎప్పుడు పూర్తవుద్దో మనకైతే తెలియదు, హడావుడైతే వాళ్ళు చేసినట్టు చూశాను. ట్రైబల్ వర్సిటీ ఒక వీసీని వేశారు, దాని ప్రోగ్రెస్ తెలియదు. ఎయిమ్స్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత ఐటీఐఆర్ను తరలించుకొని పోతే గుజరాత్కోసారి తరలించుకొని పోయారు, నాకు తెలిసి ఇంకో దగ్గరకు ఒకసారి తరలించుకుపోయినారు, అది కూడా అతిగతి లేదు. నిమ్స్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జైరాబాద్, దానికి డబ్బులు కావాలని చెప్పేసి అడిగినాం, అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడ మన ఫార్మాసిటీ పేరుతోటి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మనం ఫార్మా ఇండస్ట్రీ బాగా పెరగాలని చెప్పేసి మనం ప్రయత్నం చేసి ఒక 10,000 కోట్ల రూపాయలు సాయం అడిగినాం, నయా పైసా విదిలించలేదు. అదే రకంగా హైదరాబాద్ నగరంలో ముంపు నివారణకు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ని ఎన్హాన్స్మెంట్ కోసము స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకున్నప్పుడు కేటీఆర్ గారు అదే పనిగా ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతోంది, అనేకమైన ఇండస్ట్రీలు వస్తున్నాయి, హైదరాబాద్ స్టేటస్ పెరుగుతూ ఉంది. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీస్ ఇన్ ది వరల్డ్గా పేరు తెచ్చుకుంది. మేము గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం, డబ్బులేమని అడిగారు, అది మాట్లాడలేదు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ మీరు పోయిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేటీఆర్ గారు ఇక్కడ మున్సిపల్ మంత్రిగా 37 ఫ్లైఓవర్స్ హైదరాబాద్ నగరంలో డెవలప్మెంట్ చేసినాం. 400కు పైగా లింక్ రోడ్స్ ఐడెంటిఫై చేసి మోర్ దాన్ 111 లింక్ రోడ్స్ మనము కంప్లీట్ చేసినాం. సిఆర్ఎంపీ రోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఒకటి పెట్టి బ్రహ్మాండంగా రోడ్స్ మేనేజ్ చేసినాం. వాటి కోసం డబ్బులు అడిగినాం, వాటికి నయా పైసా విధించలేదు. కాళేశ్వరం కానివ్వండి, ఇటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, గతంలో అనేక మంది బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఉదరగొట్టారు, మేము తెలంగాణకు ఇంత చేస్తామని. ఈ రెండు బృహత్ ప్రణాళికలకు ప్రాజెక్టులకి ఏదో ఒక దానికి జాతీయ హోదా ఏమని అడిగినాం. జాతీయ హోదా ఎవరికి ఇవ్వము అని చెప్పి మధ్యప్రదేశ్లోని కేన్ బెట్వా ప్రాజెక్టుకి, కర్ణాటకలోని అప్పర్ బ్రద్దా ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చారు. 35,000 కోట్లు ఒక దగ్గర, ఇంకో దగ్గర కొంత డబ్బు కేటాయించారు. ఇక్కడ నైపర్ని తరలించుకొని పోయారు, ప్రత్యేకించి అంతు చిక్కని వ్యాధులకు సంబంధించినటువంటి ఏదో నైపర్ అని ఒక సంస్థ, జాతీయ స్థాయి సంస్థ వస్తే దాన్ని తరలించుకొని పోయినారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కేసీఆర్ గారు గొప్పగా ఊహించి ఇక్కడ రావడానికి కృషి చేస్తే
మళ్ళీ గుజరాత్లో దానికి పోటీగా ఒకటి పెట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఒక డిఫెన్స్ కారిడార్ అడిగినాం. ఇక్కడ మీరు మన దగ్గర ఆదిపట్ల దగ్గర ఈ అన్ని ప్రాంతంలో టాటా ఏరోస్పేస్ కానివ్వండి అనేకమైనటువంటి కంపెనీస్ వచ్చినాయి. హైదరాబాద్ నగరం అనేది అనేక పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు డిఫెన్స్ కారిడార్ ఏమంటే దాని గురించి కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చేసి నీతి ఆయోగ్ ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇరిగేషన్ సెక్టర్ డెవలప్మెంట్ చేయడం కోసము, చిన్న నీటి వనరులను పెంచడం కోసము, కాకతీయులు ఏర్పరిచినటువంటి గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగు చేయడం కోసం కేసీఆర్ గారు మిషన్ కాకతీయ చేపడితే ఆ రోజు పీయూష్ గోయల్ గారు ఒక సందర్భంలో వచ్చి కూడా ఇది ఓపెన్ టెండర్లో 46-47 వేల చెరువులకు టెండర్లు పిలిచి పూడికతీత నుంచి మొదలుపెట్టి తూములు బాగు చేసేంత వరకు కట్టలు స్ట్రెంగ్థనింగ్ చేయడము, వాటికి వచ్చినటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చేటటువంటి ఫీడర్ ఛానల్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ బాగు చేస్తాము, వాటి వల్ల భూగర్భ జలం పెరుగుతుంది, ఆ ఆయకట్టు అంత బ్రహ్మాండంగా వద్దని చెప్తే వారు ఆశ్చర్యపోయారు.